మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 25 మున్సిపల్ కార్పొరేషన్లో 25 బీజేపీ గెలుచుకుంది. సో బాల్ ఠాకరే సోదరులు ఇద్దరు జరిగినటువంటి పొత్తులు సక్సెస్ అయినట్టుగా మనకు కనిపించదు. సో పార్టీ 67 చోట్ల 88 వార్డులకి పోటీ చేసి ఏదైతే ఉన్నదో మెజార్టీ సాధించలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇద్దరు కలిసినా కూడా అన్నదమ్ములు ఇద్దరు. ముంబైకి సంబంధించి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఉన్నటువంటి 88 వార్డులలో బీజేపీ 88 వార్డుల్లో గెలిస్తే రెండో స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ ఉంది. ఈ పార్టీ 67 చోట్ల గెలిచింది. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 28 వార్డులు గెలిచి మూడో స్థానంలో ఉన్నట్టుగా మనకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీకి 24 స్థానాలు వచ్చింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేనకి 6, ఎన్సీపీకి 3, ఎన్సీపీ ఎస్పీకి ఒకటి గెలుచుకుంది. ఇతరులు 10 చోట్ల గెలిచారు. దేశంలో అత్యంత ధనిక కార్పొరేషన్ అయినటువంటి ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో 227 వార్డులు ఉంటే మెజార్టీ మార్కు 114. బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు వచ్చిన సీట్లు కలిపితే మెజార్టీ మార్కు లభిస్తూ ఉంది. మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లను ఎక్కువ శాతం మహాయతి కూటమి గెలిచినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 2869 వార్డులు ఉంటే బీజేపీ 1440, శివసేన 404, కాంగ్రెస్ 318, శివసేన యూబీటీ 156, ఎన్సీపీ 124, ఎన్సీపీ ఎస్సీ 36, ఎంఎన్ఎస్ 14, వీబీఏ 15, ఇతరులు 322 చోట్ల గెలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో బీజేపీ ఫలితాన్ని సాక్షాత్ భారత ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో ఎన్నికల కోసం 2 ప్రధాన పార్టీలను చీలిక వర్గాలు చేతులు కలిపినాయి. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేతో కలిసి పనిచేశారు. ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ వర్గాలు కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో వీరి ప్రభావం చూపినట్టుగా అనిపించదు. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 112 మంది గెలిచినా ఎట్లు ఎంఐఎం మజ్లిస్ పార్టీ చెప్తా ఉంది. సో ఎన్నికల్లో ఈసీ, బీజేపీ, శివసేనకు అనుకూలంగానే జనరల్గా విమర్శలు ఉంటున్నాయంటే ఇదంతా ఒక భాగం. అయితే గౌరీ లంకేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కర్ణాటకకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ను హత్య చేసినటువంటి దాంట్లో ప్రధాన నిందితుడిగా ఆరోపించబడుతున్నటువంటి శ్రీకాంత్ వంగార్కర్ మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందినట్టుగా మనకు అర్థమవుతోంది. సో జాల్నా మున్సిపల్ కార్పొరేషన్ 13వ నెంబర్ వార్డులో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఫలితాల్లో 2660 కోట్లు వచ్చి గెలిచిండట. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రావు సాహెబ్ డోల్బేను ఓడించినట్టుగా 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో గౌరీ లంకేష్ను ఇంటి ముందే దొండగులు కాల్చి చంపారు. ఇది కేసు నడుస్తుంది, చూడాలి. సో ఇది మనకి ముంబై ఎలక్షన్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనపడతా ఉంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడే విచక్షణ విలక్షణ.